31st డిసెంబర్ అంటే ఏంటి? ఆ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఏంటి? ఆఫ్టర్ 12 న్యూ ఇయర్ వస్తుందన్న హడావిడి ఏంటి? వీటికి మన డబ్బులు ఖర్చులేంటి? 31st వచ్చేస్తుంది, న్యూ ఇయర్ వచ్చేస్తుంది, జనవరి వచ్చేస్తుంది. సో మన సంవత్సర కాలంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది జనవరి కాబట్టి చాలామంది ఏమంటారంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఉగాది కొత్త సంవత్సరము. సో ఏంటంటే ఈ 31st నైట్కి బోలనే ఆరాటాలు ఆర్భాటాలు ఉన్న జీతం మొత్తం గుల్ల గుల్ల చేసుకునే టైం అని అనుకుంటారు. కానీ 31st డిసెంబర్కి హై బడ్జెట్ చేసేసి హై పార్టీలు చేసేసుకొని ఒక 3 రోజులు హ్యాంగప్ అయిపోయిన అవసరమా అండి అవన్నీ మనకి అని నేను అంటున్నా. అలా అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అంత హై బడ్జెట్ 31st నైట్ వచ్చిందంటే పబ్బులు, వాటితో వచ్చే జబ్బులు, మళ్ళీ ఏంటంటే కేక్ కటింగ్లు, ఆ స్పాయిల్ అయిపోయిన కేక్స్ తినాలి, మా మందులు తాగాలి, హ్యాంగప్లు అవ్వాలి, ఆ కార్ అంటే ఈ కార్ వేసుకొని లాంగ్ డ్రైవ్లో వెళ్ళిపోవాలి. ఇవన్నీ డబ్బులు ఖర్చు అయ్యే పనులు అనమాట. సో సింపుల్గా మంచిగా చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళతోటి, మనకి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళని కాదనుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికో ఆరాట పడాలి, ఎక్కడెక్కడ వాళ్ళతోటో కలవాలి. కోర్స్ మీరు అనుకుంటున్నారు అట్లా ఎట్లుంటుంది, మా ఆఫీస్ వాళ్ళతో మేము పార్టీలు చేసుకోవాలా, మా బ్యాచ్ వాళ్ళతో మేము చేసుకోవాలి. అందరికీ వాళ్ళ ఫ్యామిలీసే ఉంటాయి కదా, వాళ్ళందరిని ఇడిచిపెట్టి రావాలి. మీ ఇష్టము, అది మీ ఆరాటం. ఎట్లా అంటే ఇప్పుడు మన మెయిన్గా ఏంటంటే జస్ట్ పార్టీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మందులు తాగి తూలడం అనమాట. వాటితో వచ్చే జబ్బులు ఇంత అంతా కాదనేసి ఈ మధ్యన టీవీలలో ఎక్కువ చెప్తున్నారు. సో 31st నైట్ సింపుల్ అండ్ స్వీట్గా చేసుకోవడానికి ఏం లేదు, జస్ట్ మన ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళతోటి ఉన్న హ్యాపీనెస్ ఇంకెక్కడ కూడా దొరకదు. అందులో ఇంట్లో వైఫ్ కానీ అమ్మ కానీ పిల్లలు కానీ ఎంత సంతోషపడతారంటే 31st నైట్స్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటే. దానికోసం పటాకీలు కొనాల్సిన అవసరం లేదు, పటాకీలతోటి ఎన్నో ప్రమాదాలు వస్తాయి అన్నమాట. సో ఆ పటాకీలు కాల్చడము, కేక్ కటింగ్ చేసి ముఖమంతా రుద్దుకోవటం, ఒకరి మీద ఒకరు పడిపోవటము, ఇవన్నీ 31st సెలబ్రేషన్స్ కానే కావు. జస్ట్ 31st సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే ఆనందంగా ఆప్యాయతగా హ్యాపీగా జరుపుకునేదే 31st నైట్, న్యూ ఇయర్ వెల్కమింగ్ డే అనమాట. మనం జనవరిని వెల్కమ్ చేయాలంటే ఎలా ఉండాలి, మనం ఫస్ట్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఇల్లుని సెలబ్రేట్ మంచిగా అది డెకరేట్ చేసుకోండి. అవే పైసలు ఖర్చు పెట్టే బదులు అట్లా ఇప్పుడు పబ్బు పోయినారనుకో, పబ్బుకో జబ్బుకో దేనికో పోయినారనుకోండి, ఎన్ని డబ్బులు ఖర్చు అయితే 1 month శాలరీ ఈజీగా అయిపోతుంది. 4 ఫ్రెండ్స్ కలిసి అది కొనరా, ఇది చేయరా, అక్కడ పోదాంరా, ఇక్కడ పోదాంరా అనేసరికి 1 month శాలరీ ఆ ఒక్క రోజులో గుల్ల. మళ్ళీ ఈ జనవరి మంత్ అంతా మీరు కష్టం చేసేదాకా మళ్ళీ మీకు శాలరీ అందదు. సో ఏదైతే 31st డిసెంబర్కి బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అదే ఖర్చు. ఎంతైతే నువ్వు పెట్టాలనుకుంటున్నావో అంత ఖర్చుతోటి మన ఇంట్లో మంచి ఇల్లు డెకరేట్ చేసుకోండి. మీరు మంచి మంచి ఫుడ్స్ తీసుకొని తినండి. లేదు మీకు చేత కాలేదంటే ఒక మంచి ఫ్రెష్ ఫుడ్ ఎవరు వండుతారో అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి. హ్యాపీగా అందరు కలిసి తినండి, హ్యాపీగా ఉండండి. మనము ఏంటంటే ఆ రోజు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉంటాయో మనకు తెలియదు ఆ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఐడియా ఉండదు. రప్ప ఉన్నాయి కదా సెల్ ఫోన్లో, రప్ప ఉన్నాయి కదా అని ఫోన్లల్లో టపా 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 కొట్టేస్తే ఆ నెక్స్ట్ డేకే మీరు ఎంత ఫీల్ అవుతారంటే అబ్బా డబ్బులన్నీ అయిపోయినాయా అంటే మనకి ఆ మత్తు వదిలితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎందుకు మనకు ఆ మత్తు, పనికిరాని మత్తు ఎందుకు మనకి, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. అట్లాగే ఆ నిద్ర అనేదే కాకుండా మందు మత్తు కూడా వదలండి, వేస్ట్. అన్ని ఆరోగ్య సమస్యలే వస్తున్నాయి ఇవాళ రేపు. నా అభిప్రాయం మీకు నచ్చితే ఒక లైక్, కమెంట్ అండ్ ఆల్సో షేర్ ద వీడియో.